కరువుతో ఉంది. And the sons of Joseph have come to Egypt. యాకోబు యొక్క కుమారులు ఐగుప్తుకు వచ్చారు. Only 10 sons have come. 10 కుమారులు మాత్రమే వచ్చారు. And when Joseph recognized them, మరి యోసేపు వారిని గుర్తుపట్టాడు. he asked everything about their brothers and the family and the parents and everything. తల్లిదండ్రుల గురించి, మరి తర్వాత సహోదరుల గురించి, మరి కుటుంబం గురించి అడుగుతూ వచ్చాడు. They told them the truth. మరి వారు సత్యమే చెబుతూ వచ్చారు. We are 12 brothers. 12 మంది సహోదరులం మేము. One is not. మరి ఒకడు లేడు. And one is with the father. ఒకడు తండ్రితో ఉన్నాడు. And Joseph told them, మరి యోసేపు వారితో చెబుతూ వచ్చాడు, next time when you come to me, మరి ఒకసారి నా దగ్గరకు వచ్చేటప్పుడు your youngest brother should be with you. నీ యొక్క తమ్ముడు మీతో ఉండాలి. Otherwise you should not see my face. లేకపోతే నా యొక్క ముఖము మీరు చూడకూడదు అని చెబుతూ వచ్చాడు. They went back home. మరి వారు ఇంటికి వెళ్ళారు. The corn is over. They have finished the eating of the corn. మరి అక్కడ ధాన్యం అయిపోయింది, వారు తినేటువంటి ఆహారం అయిపోయింది. Again they have to go back to Egypt. మరి మరలా ఐగుప్తునకు వెళ్ళాలి. The children are refusing to go. మరి ఇప్పుడు పిల్లలు మరి తిరిగి వెళ్ళడానికి తిరస్కరిస్తా ఉన్నారు. Without Benjamin we will not go. బెంజమిన్ లేకుండా మేము వెళ్ళము. Somehow his father agreed and Benjamin also accompanied them. ఏదో విధంగా మరి తండ్రి మరి సమ్మతి కలిగి ఉండటను బట్టి బెంజమిన్ కూడా వారితో కూడా బెన్యామిన్ కూడా వారితో కూడా వెళ్తూ వచ్చాడు. Now all these have come back to Egypt. వీరందరూ ఐగుప్తునకు వచ్చారు. ఇప్పుడు they all have sat at the table with Joseph. మరి యోసేపు యొక్క బల్ల దగ్గర వారు కూర్చుంటూ వచ్చారు. They were eating and drinking and making merry with Joseph. They were very, very happy. వారు తింటూ త్రాగుతూ యోసేపుతో ఎంతో సంతోషంగా వారు గడుపుతూ వచ్చారు. But Joseph is working in a very wise way, in a very mysterious way which nobody can understand. మరి ఎవరు కూడా అర్థము చేసుకోలేనటువంటి రీతిగా ఎంతో మర్మమైనటువంటి రీతిలో యోసేపు అక్కడ మరి పని చేస్తూ వచ్చాడు. Very beautiful word you have used, Samson. మర్మమైన రీతిలో. ఆ మర్మం అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు. ఇప్పుడు ఆ మర్మాన్ని మనం అర్థం చేసుకోవాలండి. He called one servant. మరి ఒక దాసుని పిలిచాడు. And Joseph told him, మరి యోసేపు తనతో చెబుతూ వచ్చాడు, after you fill the sacks with grain, మరి వారి యొక్క గోనెలు ధాన్యముతో నింపబడిన తర్వాత you put back the money into their sack. వారి యొక్క ధనమును వారి యొక్క గోనె సంచుల్లోనే ఉంచు. And my silver cup, నా యొక్క వెండి గిన్నె, my cup, నా గిన్నె, you put it into the sack of Benjamin. మరి బెన్యామీన్ యొక్క మరి గోనె సంచులో దాన్ని ఉంచు. The servant also must be thinking, why is Joseph my Lord acting in a very mysterious manner? మరి అక్కడ ఉన్నటువంటి దాసుడు కూడా అనుకొని ఉండవచ్చు, ఎందుకు నా యజమానుడైనటువంటి యోసేపు ఎంతో మర్మమైనటువంటి రీతిలో తను మరి ప్రవర్తిస్తున్నాడు అని. After they have finished everything very joyfully, they are about to leave the city. Immediately one servant has ran behind them. మరి వారు తిని తృప్తి పొందిన తర్వాత ఆనందించిన తర్వాత వారు ఆ యొక్క పట్టణమును దాటి కొంత దూరం వెళ్ళిన తర్వాత వెంటనే దాసుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. And he stopped them. వారిని ఆపుతూ వచ్చాడు. They were surprised. వారు ఎంతో ఆశ్చర్యపోతూ వచ్చారు. What have we done? ఏం చేశాం మేము? How can you rob that cup? ఏ విధంగా నీవు ఆ గిన్నెను నీవు తీసుకుంటారు, ఆ దొంగిలిస్తారు? They all came back to Joseph. మరి యోసేపు దగ్గరికి తిరిగి వచ్చారు. Joseph is standing. వారు నిలబడుతూ వచ్చారు. And they have asked all to open their sacks. వారి యొక్క గోనె సంచులన్నీ మరి తెరవబడాలని చెబుతూ వచ్చారు. And the cup was found in the sack of Benjamin. ఆ యొక్క గిన్నె బెన్యామీను గోనె సంచులో కనుగొనబడుతూ వచ్చింది. The brothers are tearing their clothes. మరి ఇప్పుడు సహోదరులు వారి అన్నలు వారి వస్త్రాలను చించుకుంటూ వచ్చారు. They are broken in their heart. వారి యొక్క హృదయాల్లో విరవబడుతూ వచ్చారు. What shall we do? ఏం చేస్తాం ఇప్పుడు? How can we justify ourselves? ఏ విధంగా మమ్మల్ని మనం నీతిమంతులుగా కనబరచుకోగలము? Our sin has found us out. మరి మన యొక్క పాపం మనల్ని పట్టుకుంది. Oh, what are we going to do now? ఇప్పుడు మనం ఏమి చేయలేన్నాము? Then Judah comes to Joseph. మరి యూదా యోసేపు దగ్గరికి వచ్చి Genesis chapter 44, ఆదికాండము 44వ అధ్యాయము verse 14. 14 వచనమండి. Judah and his brethren came to Joseph's house
for he was yet there, they fell before him on the ground. అప్పుడు యూదాయును అతని సోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి, అతడు ఇంకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. Verse 16. 16వ వచనం అండి. Judah said, what shall we say unto my Lord? What shall we speak? How shall we clear ourselves? God hath found out the iniquity of thy servants. Behold, we are my Lord's servants, both we and he also with whom the cup is found. యూదా ఇట్లా నేను ఏలిన వానితో ఏమి చెప్పగలము, ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము? దేవుడే నీ దాసుల నేరమును కనుగొనెను. ఇదిగో మేము ఎవని యొద్ద ఆ గిన్నె దొరికినో వాడును ఏలిన వానికి దాసులమని మగుదమనెను. Oh, how can we clear ourselves? ఏ విధంగా మమ్మల్ని మేము నిర్దోషులంగా ఎంచుకుంటాము? It's only we want to be perpetual servants to you. మరి నీకు మేము ఎల్లప్పుడూ దాసుల వలె ఉంటాము. We and also he with whom the cup was found. మేమును ఆ యొక్క గిన్నె ఎవరి దగ్గర అయితే దొరికినో ఆ వ్యక్తి కూడా మీకు దాసులు అవుతామని చెబుతూ వచ్చారు. What did Joseph say? యోసేపు ఏం చెబుతూ చెప్పాడండి? I want that everybody, wherever you are, you may open your Bible and read verse 17. మీరు ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరిచి 17వ వచనము చదవాలని నేను. And Joseph said, God forbid that I should do so, but the man in whose hand the cup is found, he shall be my servant. అందుకతడు అట్లు చేయుట నాకు దూరమగును గాక, ఎవని చేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడిగా. What a truth is this! ఎంత సత్యం అండి ఇది! What a wonderful truth is this! ఎంత అద్భుతకరమైనటువంటి సత్యం ఇది! This is the mystery which must be opened in our hearts if we are looking forward for the coming of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారముగా ఉన్న ఎడల ఇటువంటి మర్మాన్ని మనము మరి మర్మము తెలుసుకున్నట్లుగా మనము తెరవబడేటువంటి వారముగా ఉండాలి. The man in whose hand my cup is, he shall be my servant. ఎవని చేతిలో ఆ గిన్నె దొరికినో వాడే నాకు దాసుడు. Joseph gave that cup into Benjamin's hand. మరి యోసేపు బెన్యామీను చేతికి తన గిన్నెనిచ్చాడు. And before he put that cup into his sack, మరి బెన్యామీను యొక్క గోనె సంచులోనికి యోసేపు యొక్క గిన్నె పెట్టబడక మునుపు, chapter 43, 43వ అధ్యాయము verse 29, 29వ వచనము. chapter 43 and verse 29 says, and he lifted up his eyes, saw his brother Benjamin, his mother's son, and said, is this your younger brother, of whom he spake unto me? And Joseph said, God be gracious unto thee, my son. ఆదికాండము 43వ అధ్యాయం 29వ వచనం అండి. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక నేను. Before Joseph gave that cup into the hand of Benjamin, he adopted him as his son. God be gracious unto thee, my son. He took him as a son, and into that son's hand he gave the cup. యోసేపు మరి తన తమ్ముడైనటువంటి బెన్యామీను మరి కుమారుడిగా చేసుకునడానికి ముందు first he took him as his son, and only then he gave him the cup. మొట్టమొదటిగా తన కుమారుడిగా చేసుకుంటూ వచ్చాడు. తర్వాత తన యొక్క కప్పును తన చేతికి ఇస్తూ వచ్చాడు. చెవుతూ ఏమంటా అంటే, దేవుడు నిన్ను కరుణించునుగాక నేను. Oh, the man in whose hand the cup is, he only will be my servant. మరి ఎవరి చేతిలో నా గిన్నె ఉందో ఆ వ్యక్తి మాత్రమే నాకు దాసుడు అవుతాడని చెబుతూ వచ్చాడు. It was found in the hand of Benjamin. Benjamin is my son. మరి అది బెన్యామీను చేతుల్లో అది కనబడుతూ వచ్చింది. బెన్యామీను నా కుమారుడు. Jesus is saying, యేసు ప్రభువారు చెబుతూ వచ్చారు, shall I not drink of the cup which my father has given to me? నా తండ్రి నాకు అనుగ్రహించినటువంటి గిన్నెలో నేను తాగనా? You may have been drinking the cup of salvation. నీవు
రక్షణ పాత్రను నువ్వు పానము చేస్తున్నావేమో. You may be giving a little water, water of a cup of cold water to other people in terms of charity. మరి ఎంతో ప్రేమతో ఇతరులకు నీవు చన్నీటిని ఇస్తున్నావేమో. No, the cup of cold water. You use that word cup. The cup of salvation, which you are enjoying. మరి నీవు అనుభవించినటువంటి రక్షణ పాత్ర, తర్వాత చల్లటి పాత్ర. Now, because this Bible study, we will read those references. Psalm 116. 116వ కీర్తన బైబిల్ పట్టణంలో ఆ వచనాలను మనం చదువుదామండి. The book of Psalm 116 and verse 13. 116వ కీర్తన 13వ వచనం అండి. I will take the cup of salvation and call upon the name of my God. రక్షణ పాత్రను చేతబట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. Very good. ఎంతో మంచిది. Matthew's Gospel chapter 10. మత్తయి సువార్త 10వ అధ్యాయము verse 42. 42వ వచనం అండి. Whosoever shall give to drink unto one of these little ones a cup of cold water in the name of a disciple, he will have his reward. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒక గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలమును పోగొట్టుకొనడం నిశ్చయముగా మీతో చెప్తున్నాను. You are holding the cup of salvation. నీవు ఆ రక్షణ పాత్రను పట్టుకున్నావు. It is Christ himself. అదే ఆ రక్షణ పాత్ర యేసు ప్రభువారే. Salvation is Christ himself. మరి రక్షణ యేసు ప్రభువారే. A cup of cold water. ఆ గిన్నెడు చన్నీళ్లు. Oh, you are giving it as a charity, as a love for others. మరి ఇతరుల ఎడల ప్రేమ కలిగి నీవు దాన్ని ఇస్తా ఉన్నావు. 1 Corinthians chapter 10 and verse 16. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనము. We are partaking of the cup of blessing. మరి ఆ యొక్క ఆశీర్వాదపు పాత్రలో మనము పాలివారస్తులుగా ఉంటా ఉన్నాము. It is speaking to us about the communion with our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహవాసన గురించి మాట్లాడుతుంది. But are you holding the cup of your Father? మరి తండ్రి యొక్క గిన్నెను నీవు పట్టుకుంటున్నావా? Are you able to drink of the cup of your Father? నీ తండ్రి యొక్క గిన్నెలో నీది త్రాగడానికి నీవు సామర్థ్యం కలిగిన వాడుకుంటున్నావా? Matthew chapter 20. మత్తయి సువార్త 20వ అధ్యాయము verse 22. 22వ వచనం అండి. Matthew's Gospel chapter 20 and verse 22. మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనము. But Jesus answered and said, Ye know not what ye ask. Are ye able to drink of the cup that I shall drink of, and be baptized with the baptism that I am baptized with? They say unto him, We are able. అందుకు యేసు మీరేం అడుగుతున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలో మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. Oh, are you able to drink of the cup which the Father has given to you? తండ్రి మీకు తండ్రి అనుగ్రహించినటువంటి గిన్నెలో మీరు త్రాగగలరా? It is a cup of sorrow. అది దుఃఖకరమైనటువంటి పాత్ర. It is filled with curse. అది ఎంతో మరి శాపముతో నిండినటువంటి పాత్ర. It is filled with injustice. అది ఎంతో మరి నీతి లేని మరి అది అన్యాయముతో కూడినటువంటిది. It was filled with the sins and the transgressions and the iniquities of other people. ఇతరుల యొక్క పాపములు అపరాధములతో నిండినటువంటి ఆ యొక్క గిన్నె. It was suffering according to the will of God. మరి దేవుని యొక్క చిత్త ప్రకారము అది శ్రమ పడేటువంటిది. I want to ask every servant of God. మరి ప్రతి ఒక్క దైవ సేవకుల్ని నేను అడుగుతా ఉన్నాను. Every leader and everyone who is elder in the church, in the house of God. దేవుని యొక్క మందిరములో పెద్దలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వారిని నేను అడుగుతా ఉన్నాను. And when I'm asking you, I'm challenging my own self. మరి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నా యొక్క సొంత మరి స్వయానికి నేను సవాలు విసుకుంటా ఉన్నాను. Am I holding the Father's cup? నేను నా తండ్రి యొక్క గిన్నెను నేను పట్టుకుంటున్నానా? Jesus is asking me, are you able to drink of the cup from which I am drinking? యేసు ప్రభువారు వారిని అడుగుతూ వచ్చాడు, నేను ఏ పాత్రలోనైతే త్రాగుతున్నానో ఆ పాత్రలోని మీరు త్రాగగలరా అని. Jesus, where did you get this cup? మరి యేసు ప్రభువారు ఎక్కడి నుంచి తన యొక్క గిన్నె వచ్చిందండి? It is the Father's cup. అది తండ్రి యొక్క గిన్నె. Yes, Lord, we are able to drink of this cup. అవును ప్రభువా, ఈ యొక్క గిన్నెలోనిది మేము త్రాగగలము అని చెబుతూ వచ్చా. We are willing to suffer. మరి మేము శ్రమపడటకు ఇష్టమే. We are willing to lose. మేము నష్టపోవటకు ఇష్టమే. We are willing to lose everything for the sake of brethren. మరి సహోదరుల కొరకు ప్రతిదీ నష్టపోవడం మాకు ఇష్టమే. Howsoever sorrowful, howsoever bitter, howsoever terrible it may be, I am willing to drink of the last drop of the Father's cup.
ఎంత విచారకరమైన, ఎంత దుఃఖకరమైన, ఎంత కఠినమైనటువంటి దేనా సరే మరి తండ్రి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క గిన్నెలోనిది త్రాగటానికి నేను సిద్ధముగా ఉన్నాను. If I drink of that cup, I can say, Father, forgive them. మరి ఆ యొక్క గిన్నెలో నేను త్రాగినప్పుడు మాత్రమే నేను తండ్రితో చెప్పగలను, ప్రభు తండ్రి వారిని క్షమించు అని. Only those, listen carefully please, only those who have drank of the Father's cup, they only can say, Father, forgive them. Father, protect them. Father, bless them. Father, don't punish them. దయచేసి జాగ్రత్తగా వినండి. ఎవరైతే తండ్రి చేతిలో ఉన్నటువంటి గిన్నెలోనిది త్రాగిన వారుగా ఉంటా ఉన్నారో వారు మాత్రమే ఈ విధంగా చెప్పగలరు, తండ్రి వారిని క్షమించండి, తండ్రి వారిని వారిని క్షమించండి, తండ్రి వారి ఎడల దయ చూపండి అని ఈ విధంగా తండ్రిని బ్రతిమానుకొనగలరు. Jesus on the cross, యేసు ప్రభువారు ఆ సిలువలో he looked at Mary. మరియను చూచి, She is a sorrowful woman. She is a sorrowful woman. ఎంతో దుఃఖముతో ఉండినటువంటి స్త్రీ. He committed her into the hands of John. మరి ఆమెను యోహాను యొక్క చేతికి అప్పగించాడు. So many broken lives, so many broken homes, so much of brokenness everywhere. You can consider with sympathy and with consideration only if you have drank from the Father's cup. Otherwise, you will not care who is broken and who are lost. ఎవరైతే తండ్రి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క గిన్నెలో త్రాగగలిగారో వారు మాత్రమే ఈ యొక్క విరిగిపోయినటువంటి వారిని, విరిగిపోయినటువంటి కుటుంబాల ఎడల నీవు ఎంతో మరి జాలి చూపేటువంటి వాడిగా ఉంటావు. ఆ యొక్క గిన్నెలో నీవు త్రాగకుండా ఉంటే ఎవరి విషయం కూడా పట్టించుకునేటువంటి వ్యక్తిగా ఏ మాత్రము ఉండవు. Judah is saying, no, we all will be your servants. యూదా చెబుతూ వచ్చాడు, లేదు లేదు లేదు, మేమందరము మీ దాసులమే అంటూ వచ్చాయి. But Joseph is saying, no, God forbid that it should be. Will not happen like that. It will not be. Only the one in whose hand my cup is, he will be my servant. మరి యోసేపు ఈ విధంగా చెబుతూ వచ్చాడు, లేదు లేదు లేదు, దేవుడు అది నాకు దూరం పరచును కాక ఏ వ్యక్తి చేతిలో అయితే ఆ గిన్నె ఉందో ఆ వ్యక్తి నాకు దాసుడవుతాడు అని చెబుతూ వచ్చాయి. Dear child of God, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, are we today going to surrender ourselves and say, Lord, I am willing and I am able to drink of that cup? మన యొక్క జీవితాలు ప్రభువుకు సమర్పించుకొని మనం చెప్పగలమా, ప్రభువా మీరు ఏదైతే గిన్నెలో అయితే త్రాగారో దానిలోనిది త్రాగటానికి మేము సిద్ధముగా ఉన్నాము అని. I will not complain. నేను ఏమాత్రం ఫిర్యాదు చేయను. I will not murmur. ఏమాత్రము సనగను. I will not accuse. ఏ మాత్రము నిందారోపణ చేయను. I will not condemn anybody. ఎవరిని కూడా శిక్షించను. I will forgive. నేను క్షమిస్తాను. I will show sympathy. నేను వారి ఎడల జాలి చూపిస్తాను. I will consider broken lives. వారి యొక్క విరవబడినటువంటి జీవితాలను గురించి నేను ఆలోచిస్తాను. What a wonderful truth is this. ఎంత అద్భుతకరమైనటువంటి సత్యం అండి ఇది. Have we understood this mystery? ఈ యొక్క మర్మాన్ని అర్థం చేసుకోగలమా? Little children, you know the Father. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. Let us serve him as a son and not a servant. మనము దాసుని వలె కాక కుమారుని వలె తండ్రిని సేవించబద్దులమై ఉన్నాము. Serve because he loved us. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు గనుక మనము ఆయన్ని సేవించాలి. Secondly, రెండోదిగా, finish his work if you take the Father's cup and drink it to the last drop without any murmur, without any complaint, without any sorrow. ఎటువంటి దుఃఖము, ఎటువంటి ఫిర్యాదు లేకుండా తండ్రిని చేతికి ఇచ్చినటువంటి ఆ యొక్క గిన్నెలోని చివరి చుక్క వరకు నీవు త్రాగవలసినటువంటి వ్యక్తిగా ఉండాలి. It is for such sons who are like precious jewels. He is coming to take them. He will gather them. He will place them like stones in his crown. Our Lord is going to be glorified among his saints. అటువంటి కుమారుల కొరకై ఆయన తిరిగి రానయుంటా ఉన్నాడు. వారిని రత్నం వలె సమకూర్చి తన యొక్క కిరీటంలో వారిని పెట్టుకొని పరిశుద్ధుల యందు తనను మహిమ పరచుకొననై ఉన్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. I am praying for myself.
నా కొరకై నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. I am praying for my family. నా యొక్క కుటుంబం కొరకై నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. I pray for all the flock the Lord has given to me. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మంద అంతటి కొరకై నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. I pray for many in whose contact and in whose relationship I have come. మరి ఎటువంటి సంబంధము కలిగి ఉన్నదో, మరి ఎటువంటి వారిని నేను కలుస్తూ వచ్చానో వారందరి కొరకై నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. May we be like sons serving our Father. మరి తండ్రి సేవించుచున్న కుమారుడు తండ్రిని సేవించేటువంటి కుమారుని వలె మనం ఉందుము గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Is there anybody Samson to pray, or shall I pray? Samson? Hello? Anna, 1 second. In the schedule, I'm just seeing. Brother Israel, servant of God, to pray. Brother Israel, servant of God, to pray. And Paul Jacob Anna will close with the benediction. I request Brother Israel, servant of God from Tenali. Okay. Loving Heavenly Father, Brother Shavan, please. మా ప్రేమగల పరలోకపు తండ్రి, in the precious name of Lord and Savior Jesus Christ, we fall at your footstool and adore you, glorify thy holy name. ప్రశస్తమైనటువంటి నీ నామున నీ పాద సింహాసనం ఎదుట మమ్మల్ని మేము